హలో అందరికీ ఈరోజు మనము భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం డిశ్చార్జ్ అంటే ఏంటి, అక్విటల్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ షీట్ అనేది ఫైల్ అయ్యిందనమాట కోర్టు కానీ అదే దాన్ని చూసాక ఒక అక్యూజర్కి అగెయిన్స్ట్గా ప్రైమా ఫేసి ఎవిడెన్సే లేదు, అంటే ప్రైమా ఫేసి కేసు ప్రూవ్ అవ్వలేదు, సఫిషియంట్ ఎవిడెన్స్ లేదు అక్యూజర్కి అగెయిన్స్ట్గా అనుకున్నప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే డిశ్చార్జ్ చేసేస్తుంది అనమాట ఆ అక్యూజర్ని, అంటే వదిలేస్తుంది అనమాట ఆ కేసుని. సో కానీ మనకు అక్విటల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛార్జ్ షీట్ ఫ్రేమ్ అయ్యింది, కోర్టు ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉంది అక్యూజర్కి అగెయిన్స్ట్గా, కేసు మేడ్ అవుట్ అయింది, సఫిషియంట్ ఎవిడెన్స్ ఉంది అనుకున్నప్పుడు కోర్టు ఏం చేస్తుందంటే అక్యూజర్కి ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తుంది అనమాట అక్యూజర్కి అగెయిన్స్ట్గా. ఆ తర్వాత ట్రయల్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. ఆ తర్వాత ప్రాసిక్యూషన్ తన కేసుని ప్రూవ్ చేస్తుంది, డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళ కేసుని వాళ్ళు ప్రూవ్ చేస్తారనమాట. అంటే రెండింటిని చూసాక వాళ్ళు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసింది చూసాక, ఆర్గ్యుమెంట్స్ అన్ని విన్నాక అక్యూజర్ ఏ అఫెన్స్ చేయలేదు అని అనిపించినప్పుడు జడ్జ్మెంట్ పాస్ చేసి ఆ జడ్జ్మెంట్లో అక్యూజర్ ఏ నేరం చేయలేదు అంటే దాన్ని మనం అక్విటల్ అంటాం అనమాట. సో ఇంత డిఫరెన్స్ ఉందన్నమాట మనకి డిశ్చార్జ్కి అక్విటల్కి. సో ఈ రెండింటికి కాన్సిక్వెన్సెస్ కూడా వేరు ఉంటాయన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిశ్చార్జ్ చేసేసామంటే మళ్ళీ మనకి ఫ్యూచర్లో సేమ్ అక్యూజర్ పైన మళ్ళీ మనకి సఫిషియంట్ ఎవిడెన్స్ వచ్చినప్పుడు ఆ కేసుని మళ్ళీ మనం రీఓపెన్ చేస్తామన్నమాట. కానీ ఇక్కడ ఒకసారి అక్విటల్లో మాత్రం ట్రయల్ అంతా జరిగిన తర్వాత అక్యూజర్ని అక్విట్ చేసినప్పుడు మళ్ళీ ఆ ట్రయల్ అనేది జరగకూడదు అనమాట. ఇక్కడ మళ్ళీ మనకి ఆట్రిఫోయిస్ అక్విట్ అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది అనమాట. ఒక్కసారి అంటే అక్యూజర్ని మళ్ళీ తిరిగి హెరాస్ చేయకూడదు అనేసి ఈ ప్రిన్సిపల్ చెప్తుంది అనమాట. అంటే ఒక్కసారి ట్రయల్ అంతా జరిగి అతన్ని అక్విట్ చేసినప్పుడు మళ్ళీ ఆ కేసుని రీఓపెన్ చేయకూడదు అనేసి దీనిపైన ఆట్రిఫోయిస్ అక్విట్ అనే ప్రిన్సిపల్ అప్లై అవుతుంది అనమాట. కానీ మనకి డిశ్చార్జ్ పైన అలాంటిది ఏది అప్లై అవ్వదు అనమాట. సో కాబట్టి మళ్ళీ మనకి సఫిషియంట్ ఎవిడెన్స్ దొరికినప్పుడు మళ్ళీ కేసుని రీఓపెన్ చేస్తామన్నమాట. సో ఇదండి మనకి డిశ్చార్జ్ అంటే ఏంటో, అక్విటల్ అంటే ఏంటో. థ్యాంక్ యూ.